బీరకాయ పచ్చడి. బీరకాయలతో ఎప్పుడు బీరకాయ ఫ్రై, బీరకాయ పప్పు ఇలా ఎప్పుడు రొటీన్గా చేసుకోవడమేనా? ఇలా బీరకాయ పచ్చడి కూడా ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. చాలామందికి బీరకాయ కర్రీ అంటే ఇష్టం లేదు, పీసెస్ తీసేసి పక్కకు వేస్తారు. అలా చేయకుండా ఉండాలంటే ఇలా బీరకాయ పచ్చడి ట్రై చేయండి. బీరకాయ కర్రీ అంటే ఇష్టం లేదన్న వాళ్ళు కూడా పచ్చడిని ఇష్టంగా తినేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SM సిస్టర్స్ కిచెన్. స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ బీరకాయని గీక్కొని వాష్ చేసుకోండి. నేనైతే ఒక బీరకాయతోనే చేస్తున్నాను పచ్చడి. పొట్టు గీక్కున్న తర్వాత వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. నేను వీడియో క్లిప్లో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి. ఇంకొంచెం పెద్దగా కట్ చేసుకున్న పర్వాలేదని, ఎందుకంటే ఇది గ్రైండ్ చేసుకోవడానికి. లేకపోతే బీరకాయలు తీసుకున్నప్పుడే తొందరగా ఉరికేస్తాయి. ఒక టమాటో తీసేసుకొని వాష్ చేసుకుని అవి కూడా పీసెస్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక బౌల్లో పక్కకు పెట్టుకోండి బీరకాయలు, టమాటాలు. ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 స్పూన్స్ల పల్లీలు, పెద్ద స్పూన్ తీసుకున్నామంటే ఒకటే స్పూన్ వేసుకున్నాను. పెద్ద స్పూన్స్ అయితే 2 స్పూన్స్ వేసుకోండి. 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకొని ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక నువ్వులు ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా, నువ్వులు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ హీట్ అయిన ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. అలా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎల్లిగడ్డ పొట్టు తీసుకొని వేసుకోండి. నేనైతే 9 నుంచి 10 పచ్చిమిరపకాయల దాకా వేసుకున్నారు. మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చండి పచ్చిమిరపకాయలు. ఇవన్నీ వేసుకొని ఫ్రై అవ్వండి. ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో వేసుకోండి. అదే ప్యాన్లో బీరకాయ ముక్కలు వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1.5 స్పూను సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు, నిమ్మకాయ సైజ్ చింతపండు ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేయండి. 4 to 5 మినిట్స్ కుక్ అవనివ్వండి. కుక్ అయ్యాక మూత తీసేసి కలుపుకోండి. బీరకాయలు ఉడికిన తర్వాత గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఇవన్నీ వేసుకొని ఫ్రై అవనివ్వండి. ఒకసారి అటు ఇటు కలుపుకోండి. పుదీనా ఉన్న కొత్తిమీర ఫ్రై అయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. కొత్తిమీర పుదీనా ఫ్రై అయ్యాక బీరకాయలు చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోండి. మిడిల్లో ఒక్కొక్కసారి కలుపుకుంటూ పేస్ట్ లాగా మంచిగా పట్టేసుకోండి, ఫైన్ పేస్ట్ లాగా. రోటి పచ్చడి లాగా పట్టుకోవడం ఇష్టం ఉంటుంది, అలా కూడా పట్టుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్న తర్వాత మీ దగ్గర శనగపప్పు ఉంటే శనగపప్పు వేసుకోండి. పోతే ఆప్షనల్ అండి. పప్పు, కొత్తిమీర, కళ్యామాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయ్యాక మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడిని ఈ పోపు అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలానే ఉంచి గరిటెతో మంచిగా మిక్స్ చేసుకోండి. బీరకాయ పచ్చడికి మొత్తం ఆయిల్ పట్టేదాకా మిక్స్ చేసుకోండి. బీరకాయ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ పచ్చడి వేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇలా బీరకాయ పచ్చడి విత్ గీ. బీరకాయ పచ్చడి చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు ఈ పచ్చడి.